దీక్షలు కానీ, వ్రతాలు కానీ, జపాలు కానీ, తీర్థయాత్ర స్థలాల యొక్క దర్శనం కానీ చేసినప్పుడు కొంచెం కర్మ మనకి నిగూఢమైనటువంటి కర్మ కొంచెం ప్రాయశ్చితం అవుతుంది. ఆ ప్రాయశ్చితం అవడం వలన ఆ కర్మ మనకి ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి గృహంలో నివసించినప్పుడు ఆలోచన వస్తుంది, అయ్యా ఈ గ్రహానికి మనం ఈ జపం చేయించుకుందామనే ఆలోచన వస్తుంది. కొంతమందికి ఆ గృహంలో కనుక తేడా ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ఆలోచన రాదు, చేయించుకోవాలనే ఆలోచన రాదు, అక్కడే ఉంటారు, అలాగే ఉంటారు. ఈ మధ్యనే ఒకళ్ళ ఇంట్లో వాస్తు చూడడానికి వెళ్ళాం. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు. కరెక్ట్గా నైరుతి దిక్కులోనే సింహద్వారం ఉంది. ఆ బిల్డింగ్ కి మామూలుగా మనిషికి ఆయుష్ ఎంతో, ఒక కట్టడానికి కూడా ఆయుష్ నిర్ణయించబడుతుంది. దాన్ని నవవర్గ శుద్ధి అని ప్రాచుర్యంలో ఉంటుంది. దాన్ని నవవర్గ శుద్ధి అంటారు. అంటే ఒక ఆయం కట్టడం అని అటు ఆంధ్రదేశంలో అంటారు. ఆయం కట్టడం అంటే ఒక ప్లింత్ ఏరియాలో ఒక వ్యక్తి, ఒక నక్షత్ర జాతకుడు ఇల్లు కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ధనం ఎంత ఉంటుంది, రుణం ఎంత ఉంటుంది, ఆ ఇంటికి ఆయుష్ ఎంత ఉంటుంది. ఆయుష్ నిర్ణయం 120 సంవత్సరాలుగా మనిషికి నిర్ణయించినట్టుగానే నిర్ణయిస్తారు. నిర్ణయించి ఇలా 9 రకాలైనటువంటి భావాలని మనం శుద్ధి చేసి అప్పుడు ఆ ప్లింత్ ఏరియాలో గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు లాభం మాట భగవంతుడు ఎరుగో, నష్టమైతే జరగదు. దుఃఖం అన్నమాట వదిలే, సుఖాన్నైతే వదలరు, ఖచ్చితంగా సుఖపడతారు. వెళ్ళినప్పుడు 5 ఏళ్ళ బట్టి ఉన్నాడు. అతని బాధ ఇంటి యజమానిగా తనకి ఆ ఇంట్లో శక్తి లేదు అనే బాధ. నేనన్నా ఈరోజు రేపు ఇంట్లో అందరూ కూడా డామినేటింగ్ గానే ఉంటారయ్యా, బాధపడుకు, నువ్వు ఇల్లు మార్చు. 3 నెలలు వెంట పడితే ఆ ఇల్లు మార్చడం జరిగింది. మార్చిన తర్వాత ఆ ఇంటి నుంచి వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత అడిగాను, 2 నెలల తర్వాత, ఎన్నైనా ఎలా ఉన్నావు అంటే కొంచెం బాగున్నా గురువు గారు అంటే మొహంలో ఆ యొక్క గ్లో తెలుస్తూ ఉంటుంది కదా మనిషికి. మరి అక్కడ అతనికి సరిపడినటువంటి దాంట్లో 5 ఏళ్ళు బట్టి ఆ ఇల్లు ఎంతో మంది చెప్పినా ఖాళీ చేయలేకపోయాడు. ఎంతో మంది చెప్పినా ఖాళీ చేయలేకపోయాడు. ఏదో నేను నా సద్గురువుల కృపతో అయ్యో మంచివాడతను, ఆ మంచివాడికి టైం రాని, అప్పుడు జాతకం చూసినప్పుడు జాతకంలో అతను అనుభవించాల్సిన కర్మంతా అక్కడ అనుభవించాడు, బయటకు వచ్చాడు, జాతకరీత్యా బాగుంది. కాబట్టి ఆ గృహంలో నుంచి బయటికి రావడానికి జాతకం కూడా కొంచెం బలంగా పనిచేసింది కదా. అందుకని ఈ రెండింటికి ఎప్పటికీ అవినాభావ సంబంధం ఉంటుంది.